గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోలో మనం ఎస్ఐఆర్ 2026 అంటే ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ తర్వాత పోయిన నెల 25వ తారీఖున డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మీ యొక్క ఓటు ఉందా లేదా ప్రజెంట్ మీ యొక్క ఓటు స్టేటస్ ఏంటో తెలుసుకుందాము. దీనికోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన యొక్క ఫోన్లోనే మన యొక్క ఓటు స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. దీనికోసం స్మార్ట్ మొబైలే అవసరం లేదు, మామూలు ఫోన్ అయినా సరిపోతుంది. జస్ట్ ఫోన్లో SMS బ్యాలెన్స్ ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మెసేజ్ బాక్స్కి వెళ్ళి మెసేజ్ బాక్స్లో స్టార్ట్ చాట్ వెళ్ళి ఇక్కడ మనం ఒక నెంబర్ గుర్తుంచుకోవాలి. ఆ నెంబర్ ఏంటి అన్నట్లయితే 1950 1950కి మనం మెసేజ్ చేయాల్సి ఉంటుంది. దీనికి మనం ఏమని మెసేజ్ చేయాలి అంటే క్యాపిటల్ లెటర్స్లో ECI స్పేస్ ఇక్కడ మన యొక్క ఓటర్ ID లేదా ఎపిక్ నెంబర్ టైప్ చేయాలి. ఇక్కడ నేను నా యొక్క ఓటర్ ID టైప్ చేస్తున్నాను. GHH 1440593 అని టైప్ చేశాను. ఈ విధంగా టైప్ చేసి సెండ్ చేయాలి. సెండ్ చేసినట్లయితే ఇది ఇలా వస్తుంది. దిస్ మే కాజ్ ఛార్జెస్ ఆన్ యువర్ మొబైల్ అకౌంట్ అంటే ఈ యొక్క SMSకి ఛార్జ్ చేయబడుతుంది. అంటే దీనికి కొంచెం అంటే ఒక ₹1 అంత ఛార్జ్ చేయబడుతుందంట. సెండ్ చేసినట్లయితే ఇలా మనకు మెసేజ్ వస్తుంది. ఏమని వస్తుంది? థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ ECI. We shall be sending the requested information shortly అని. అంటే మీ యొక్క మెసేజ్ అనేది మాకు చేరింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు కొంత టైంలోనే మీకు పంపించడం జరుగుతుంది అంటున్నాడు. చూడండి ఏ విధంగా మెసేజ్ వచ్చింది నాకు నా యొక్క ఓటు స్టేటస్ సంబంధించి. ఏమన్నా వచ్చింది? విధంగా మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఇక్కడ నా నేము, ఓటర్ లిస్టులో నా యొక్క సీరియల్ నెంబరు, బూత్ నెంబరు అంటే పార్ట్ నెంబరు, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నెంబరు, డిస్టిక్, స్టేటు, ఇలా మన యొక్క ప్రజెంట్ ఓటు స్టేటస్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా మన యొక్క ఓటు స్టేటస్ మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.